డే స్టూడెంట్స్, ఇక్కడ బోర్డు పైన ఒక లెక్కను చూడండి. 625 to the power of 55 into 128 to the power of 31. Find the sum of the digits. ఇది చూడడానికి ఒక ఐఐటి స్టాండర్డ్కి వెళ్ళినటువంటి ప్రాబ్లము. చిన్న తరగతుల్లో నుంచే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనేటటువంటిది ఒక టెక్నిక్ ద్వారా మనం చూస్తే ఇది వాస్తవాన్ని చూడడానికి చాలా పెద్ద ప్రాబ్లం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 625 to the power of 55 అంటే చాలా పెద్ద సమ్ వస్తుందేమో, ఇది ఎలా చేయాలా అనేటువంటి ఒక సందేహం ఉంటుంది. కానీ ఇది చాలా ఈజీగా మనం సాల్వ్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఎలాగో చూద్దామండి. ఈ 625 to the power of 55 into 128 power of 31 ఇలా ఉందనుకున్నాం. దీన్ని 5 power 4గా రాసుకోవచ్చు. అంటే 5ని 4 టైమ్స్గా రాసుకుంటే 625. ఈ 55 యాస్టీస్గా ఉంది. అలాగే దీన్ని 2 power 7గా రాసుకుంటున్నాను టు ద పవర్ ఆఫ్ 31. ఇప్పుడు ఈ మనకు ఒక ఈ ఫార్ములా తెలుసు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎంఎన్. ఈ ఫార్ములా ప్రకారం ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 5 power 0 220 వస్తుంది. ఇది కానీ మల్టిప్లై చేస్తే ఇంటూ 2 power 217 వస్తుంది. ఇప్పుడు ఈ 5 power 220ని ఎలా రాసుకుంటారంటే 5 power 217 ఇంటూ 5 power 3. ఎందుకంటే ఈ బేస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ పవర్స్ రెండింటిని యాడ్ చేస్తాం. అంటే 217 ప్లస్ 3 220 అవుతుంది. ఏ ఫార్ములా ప్రకారం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం ఈ రెండు ఈ రెండు ఇట్లా రాసుకోవచ్చు. ఇంటూ 2 power 217. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే దీన్ని 5 చూడండి. 5 cube ఇంటూ 5 cube 2 power 17 ఇంటూ 2 power 17 5 power 17. ఇక్కడ కానీ మనం కానీ గమనించినట్లయితే to 5 power 17 into 2 power 17. ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ ఏబి పవర్ ఎంగా రాసుకుంటాం. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 5 cube ఇంటూ 10 power 217. ఇప్పుడు దీని కానీ చూసినట్లయితే 10 పక్కన 5 cube వాల్యూ 125. 10 power 217 అంటే దీని పక్కన 217 జీరోస్ పెట్టుకుంటాము. అంటే 10 power 1 అంటే 10 10 స్క్వేర్ 100 అంటే 2 సున్నాలు. అంటే 217 సున్నాలు పెట్టుకుంటే దీని పక్కన మనకి ఆ సున్నాలన్నీ కలిపామనుకోండి జీరోనే అవుతుంది. ఎన్ని జీరోలు ఎన్ని కలిపినా జీరోనే అవుతుంది. సో ఇప్పుడున్నటువంటి మనం కానీ చూసినట్లయితే ఇంకా లాస్ట్ మిగిలేది ఏంది? ఇది 5 + 2 7 7 + 1 8. కాబట్టి మన ఆన్సర్ సి అవుతుంది. చాలా సింపుల్గా ఎంత పెద్ద ప్రాబ్లం కూడా మనం ఈజీగా సాధించడానికి ఆస్కారం. థ్యాంక్ యూ.